నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఎస్పీలు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన జిల్లా విద్యా అధికారులు. ఓటర్ల అవగాహనకై నగర వీధుల్లో స్వీప్ ర్యాలీని నిర్వహించిన జిల్లా కలెక్టర్. సినీ నటుడు మంచు మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తనయుడు మంచు మనోజ్ అభయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో అన్నదానం. రానున్న ఎన్నికల్లో గెలుపొంది మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని శ్రీవారిని వేడుకున్నానన్న స్పీకర్ వీరభద్రస్వామి. ఇక వార్తల్లోని వివరాలు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ ఇందుకోసం భారీ ఏర్పాట్లను చేసింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం కట్టుదిట్టమైన భద్రతా నడుమ ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంట సమయం ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. హాల్ టికెట్ నంబర్లు సరిచూసుకొని విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో పరీక్ష రాయడానికి బల్లలు ఏర్పాటు చేసిన విద్యాశాఖ నిరంతర విద్యుత్తు, తాగునీటి సదుపాయం ఏర్పాట్లు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. తిరుపతిలో హ్యాపీ ఓటింగ్ చేపడతామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలియజేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి ఓటర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో నిర్వహించారు. యువత, ఉద్యోగులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు శాతం పెంచే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. నూతన ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలని అన్నారు. ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యం విలువలను గౌరవించినట్టు అని తెలిపారు. ఆ పండగని చెప్తాం ఎలక్షన్స్ ని. ఈ పండగలో అందరూ పాల్గొనాలి, ఓటర్ టర్నౌట్ పెంచాలి మనము. సో దీనికోసము స్వీప్ యాక్టివిటీ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాము. ఈ రోజే మొదటి ర్యాలీ చేసాము ఈ తిరుపతి కార్పొరేషన్స్లో. ఇక్కడ ప్రత్యేక ఆఫీసర్స్ని ప్రత్యేక ఇన్వాల్వ్ చేసాము. ఇలాగే ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఉత్తేజన పరుస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఆ ఓటిన రోజు వచ్చి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లోగో మన ఇది వస్తే, మన స్లోగన్ వస్తే, సో చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్, అంటే చునావ్ కా పర్వం ఎన్నికల పర్వం దేశ గర్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఎన్నికలు అంటే ఒక సెలబ్రేషన్, ప్రతి ఒక్కరికి సెలబ్రేట్ చేయాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాయకులను ఎన్నుకోవడానికి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారో, ఈ 18 సంవత్సరాల నిండిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ ఎన్రోల్ అవ్వాలి. ఇలా కూడా మనం ఎంసీసీ యాక్టివిటీస్ నమోదు చేస్తున్నాము. దాని భాగంగానే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో, అలాగే కాన్స్టిట్యున్సీ పరిధిలో, అలాగే జిల్లా పరిధిలో స్వీప్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం మాకందరికీ ఉంది. స్వీప్ యాక్టివిటీస్లో రకరకాల ర్యాలీలు, అలాగే మనకి పిల్లల్ని వాడుకుంటూ ఎక్కడ అందరికీ కూడా ఓట్ చేయాల్సిన బాధ్యత ఎంత ఉందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాని భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వీప్ యాక్టివిటీస్ మనం అందరూ చేస్తున్నాము. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తుగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోత్ పార్లమెంటరీ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో కలిసి మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నాము. అందరికీ దీని బ్యాక్గ్రౌండ్లో అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, అందరూ ఓటున్న వాళ్ళు దయచేసి బయట వచ్చి ఈరోజు ఈ సంవత్సరం ఓట్ చేయాలి. మీరు వచ్చి ఓట్ చేస్తే డెమోక్రసీకి ఒక విలువ ఉంటుందని ఒక మంచి ఆలోచనతో స్వీప్ యాక్టివిటీలో భాగవహించిన అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్టివిటీ స్వీప్ అంటే మనకి సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా 16 తారీఖు ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగింది. సో దాంట్లో అన్ని డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి ఓటింగ్ డే 13 May 2024 ఉంది. సో అది పబ్లిసిటీ ఇవ్వడానికి ఈరోజు మన స్వీప్ యాక్టివిటీలో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. సో అందరూ కూడా వాళ్ళ ఓటుకి సంబంధించి, వాళ్ళ పోలింగ్ స్టేషన్కి సంబంధించి తెలియాలి. సో మనం ఇక్కడ కార్పొరేషన్ లిమిట్స్లో నో యువర్ బూత్ క్యాంపెయిన్ కూడా
స్టార్ట్ చేసాము నిన్నటి నుంచి. సో నిన్న ప్రకాశం రోడ్ పార్క్ దగ్గర మనం ఈ యాక్టివిటీని మొదలు పెట్టాము. ఇప్పటి నుంచి మనకి యాక్టివిటీస్ ఇంకా జరుగుతాయి, ఇంకా స్పీడ్తో టేకప్ చేస్తాము. ఇంకా అంటే ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళు ఓట్ హక్కు యూజ్ చేయాలి. అండ్ ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా వాళ్ళు ఓట్ వేయాలి. మనకి అర్బన్ ఏరియా కాబట్టి అర్బన్ ఎపతి మామూలుగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి తెలియజేశారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు కాబట్టి ఆయన్ను ఎదుర్కోలేక పొత్తులతో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు దిగుతున్నాయని అన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడని చెప్పారు. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేరని, మళ్లీ అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు పొందడం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వర వారి దగ్గరికి వచ్చాం. రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. యావత్ ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఒక రూపాయి లంచగొండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందజేయడం దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఎన్నికలు రావటం, తప్పకుండా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకున్నారన్న నమ్మకం పూర్తి స్థాయిలో ఉండి ఈ ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తిరుమల శ్రీవారిని హీరోయిన్ అనన్య దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని హీరోయిన్ అనన్య దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను నటించిన కంద్రా సినిమా విజయవంతమైందని, అందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను కాలినడకన వచ్చేసి ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాను. మా తంత్ర సినిమా రిలీజ్ అయింది. సో సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఒక ఫిల్మ్ ఉంది, అండ్ పొట్టెల్ అనే ఒక ఫిల్మ్ రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ మేలో అలా రిలీజ్ అవ్వచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నేతల ఫోటోలను తొలగించారు. వివిధ ప్రాంతాలలో దర్శనమిస్తున్న రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నకొట్టిగల్లు, ఎర్రవారిపాలెం మండలాల్లో ఉన్న 108 సచివాలయ పరిధిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఎన్నికల అధికారి నిశాంత్ రెడ్డి హెచ్చరించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమన్వయంతో పలు ప్రాంతాలలో చెక్ పోస్టులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తనిఖీల సమయాలలో పోలీసులకు సహకరించాలని, ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని చంద్రగిరి డీఎస్పీ తెలిపారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని, రాజకీయ పార్టీల ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పలు కూడళ్లలో నేతల విగ్రహాలకు ముసుగులు వేయడంతో పాటు ఫ్లెక్సీలను తొలగించారు.
ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను, కరపత్రాలను, గోడ పత్రికలను ఆయా పార్టీల నాయకులు తొలగించుకోవాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాలలో దుకాణాలపై పెట్టిన హోర్డింగులు తీసేయాలని సూచించారు. దాదాపు 89 రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. షెడ్యూల్ విడుదలైన శనివారం నుంచి ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు 89 రోజుల పాటు కోడ్ వర్తించనుంది. కోడ్ అమల్లోకి రాగానే అన్ని ప్రాంతాలలో ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు తొలగించారు. చంద్రగిరి నియోజకవర్గంలో శనివారం నాటికి ఓటర్ల సంఖ్య 3,08,143కు చేరుకుంది. పోలింగ్ కేంద్రాలు 375 ఉన్నాయి. ఇక ఓట్ల తొలగింపు, బదిలీ, చేర్పులు, మార్పులకు అవకాశం లేదు. ఈ మేరకు శనివారం ఈఆర్ఓ నెట్లో ఈ ప్రక్రియ నిలిపివేశారు. కొత్త ఓటు నమోదుకు ఫారం 6 దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. నామినేషన్ల ఆఖరి తేదీ 10 రోజుల ముందు వరకు దాఖలైన ఫారం 6 దరఖాస్తులను పరిష్కరించి ఓటు హక్కు కల్పించనున్నారు. తిరుచానూరు పంచాయతీ లక్ష్మీనగర్లో సర్పంచ్ రామచంద్రారెడ్డి సతీమణి మధురెడ్డి ఆధ్వర్యంలో మీతోనే మీ మోహిత్ రెడ్డి కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి రూరల్ తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల లక్ష్మీనగర్లో మీతోనే మీ మోహిత్ రెడ్డి అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తల్లి చెవిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు. వైసీపీ ముఖ్య నాయకులు చెవిరెడ్డి లక్ష్మిని దుస్సాలతో సత్కరించి పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవానికి సంక్షేమ పథకాన్ని అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి పరుస్తాడని స్పష్టం చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యశోద, వార్డు మెంబర్లు మునీంద్ర రాయల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా అభయ క్షేత్రంలో మానసిక వికలాంగులకు మంచు మనోజ్ అన్నదానం నిర్వహించారు. రేణిగుంటలోని అభయ క్షేత్రంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రి మంచు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మానస వికలాంగులకు భోజనం ఏర్పాట్లు చేశారు. అభయక్షేత్రంలో మానసిక వికలాంగులను తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్న అభయక్షేత్రం నిర్వహిస్తున్న తస్లీమాను మంచు మనోజ్ అభినందించారు. ఆయన సతీమణి మౌనిక తల్లి కాబోతోందని, ఈ సందర్భంగా తనకి, తన బిడ్డకి అందరి ఆశీర్వాదాలు, దీవెనలు కావాలని కోరారు. అభయక్షేత్రానికి మంచు మనోజ్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల్లాగా, సొంత తల్లిదండ్రులలాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు, ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని. అండ్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి. ఇలా చేసే దేవుళ్ళు ఎక్కడో ఉంటారు, మీ రూపంలో ఉంటారు. ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం. ఇలా లోకంలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకంలో ఒక మంచి వైపు, అది మీలాంటి గొప్ప వాళ్ళ వల్ల అండి. థ్యాంక్ యూ. అండ్ ఎంతోమంది ఇది పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీ వంత వరకు మీ వంత ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరి రాబోయే సంవత్సరాల్లో కూడా జరగాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలకి మేడం కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అసలు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను. 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని స్ట్రెస్ లేకుండా, పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ని, ప్రతి పేరెంట్ని కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ అధిష్టాన నాయకుల లిస్టులో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోల ఆనంద్ పేరు పరిగణలో ఉంటుందని, మరో 2 రోజుల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పేరు ఖరారు చేస్తారని బీజేపీ నాయకులు అన్నారు.
శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీల కలయికలో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థిగా బొద్దల సుధీర్ రెడ్డిని ప్రకటించడంతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోలా ఆనంద్ డబ్బుకి అమ్ముడుపోయాడంటూ కొన్ని ప్రచారాలు వస్తున్నాయని అవి పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. కోలా ఆనంద్ రాష్ట్రంలో నరేంద్ర మోదీ సభల నేపథ్యంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల పర్యటిస్తున్నారని, కోలా ఆనంద్ పై వస్తున్న ప్రచారాలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ మరియు అందులో ఉన్న నాయకులు ఒక క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉంటారని, ఎప్పుడు బీజేపీ పార్టీ నాయకులు అమ్ముడు పోరని కోలా ఆనంద్ పై అసత్యపు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న నాయకులను హెచ్చరించారు. రాబో 2 రోజుల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలా ఆనంద్ ఉంటారని జోసెన్ చెప్పారు. మా నాయకుడు చేస్తున్నాడు. మా నాయకుడు ప్రజల కోసం ఉన్నాడు. ప్రజలకి అనేక దాన ధర్మాలు చేసి ఆరోగ్యంలో కానీ, అదేవిధంగా గుళ్ళు గోపురాలు కట్టుకునే దానికి కానీ, ప్రజలకు ఏం అవసరమో వాళ్ళ అవసరాలు తీర్చడానికి 24 గంటల నియోజకవర్గం నాయకుడు ఎవరంటే కోలానంద్ గారని తెలియజేస్తున్నారు. అదే మిగతా నాయకులు చూసుకుంటే ఎలక్షన్ కోసమో, పదవుల కోసమో, దోసుకునే దాని కోసమో వస్తున్నారే కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదని నేను తెలియజేస్తున్నాను. ప్రజలను మోసం చేసి అధికారాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు ఒక నీతైన, నిఖరమైన ఒక వైట్ పేపర్ లాంటి కోలానందని డిగ్రేడ్ చేయడానికి మీరు మోసపూరితంగా వ్యవహరిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఒక మంచి వ్యక్తిని ఇలా చేయడం సబబు కాదని నేను సభాముఖంగా పత్రిక విలేకరులకు తెలియజేస్తాను. కరపత్రాలను వాళ్ళకి తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తూ మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాము. ఈ దిశగా ఇప్పుడు ఒక 4-5 రోజుల ముందు భారతీయ జనతా పార్టీ నాయకులను కొనేశాము అనేసి వచ్చిన గాలి వార్తలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబ సభ్యులారా నా విన్నపము, ఎవరు నమ్మవద్దు. భారతీయ జనతా పార్టీ విలువలతో కూడిన పార్టీ, ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవ్వరూ అమ్ముడు పోరు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశం కోసం అహర్నిశలు ఎలా కష్టపడి పనిచేస్తున్నారో అదేవిధంగా ప్రతి కార్యకర్త, నాయకులు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారనేసి నేను రాష్ట్ర కార్మిక సమావేశంలో కూడా నేను మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త కూడా ఇంకా ఫ్యాక్సిజం, నక్సలిజం చెప్తుంటే మీ పార్టీ మా పుత్రుడు అంటే జనసేన కార్యాలయం ముందు పోయి టపాస కాల్చడం ఇది సమంజసమని అడుగుతున్నాను నేను. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం అంటే ఒక దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయంలో పోయి టపాస కాల్చడం ఎవరి మీద మీరు విజయం సాధించారు? కోలానంద్ మీద విజయం సాధించారా? భారతీయ జనతా పార్టీ మీద మీరు విజయం సాధించారా? ఎవరి మీద విజయం సాధిస్తే మీరు టపాస కాల్చారు? దీన్ని తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను నేను. పొత్తు ధర్మాన్ని పాటించాలి తెలుగుదేశం పార్టీ. ఢిల్లీలో 3 రోజులు కాపలా కాసింది అమిత్ షా గారి గురించి, ఈ పొత్తు ధర్మం గురించా నేను అడుగుతున్నాను నేను ఈరోజు తెలుగుదేశం పార్టీని. ఎన్నికల వేళ అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు బైరెడ్డిపల్లి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు కారును వదిలి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా కారులో సుమారు ₹1,00,000 విలువ చేసే కర్ణాటక మద్యం ఉన్నట్లు గుర్తించారు. అతన్ని గంగవరంకు చెందిన చిన్నారెడ్డిగా గుర్తించామని, పారిపోయిన మరో వ్యక్తి బైరెడ్డిపల్లికి చెందిన చోటుగా గుర్తించామన్నారు. అతన్ని కూడా తొందరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అందులో ఒక అతను పారిపోవడం జరిగింది. ఇతను చెన్నారెడ్డి అతను దొరికినాడు. ఇతని సంబంధించి ఇతనిదే వెహికల్, అంటే ఈ మారుతి ఎటియోస్. ఈ వెహికల్లో నియర్లీ ఒక 20 బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ ఛాయిస్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది. ఆయనకు డిక్కీలో పెట్టుకుని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 20 బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ 20 యొక్క సాచెట్స్, అంటే ఈ యొక్క
కర్ణాటకకు సంబంధించినటువంటి సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను, ఇతని యాక్చువల్గా గంగవరము, ఇతని పైన నియర్లీ ఒక 5 కేసెస్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ నెట్ క్యాప్ చైర్మన్ ఆర్డి ఏకాంబరం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణవరం మండలానికి చెందిన మాజీ నెట్ ఆఫ్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు ఏకాంబరం, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గాండ్లా కె శివకుమార్ సోమవారం ఉదయం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం సమక్షంలో పార్టీలో చేరి పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ 1983వ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక కీలక పదవులను చేపట్టిన ఆర్డి ఏకాంబరం 2019 ఎన్నికల తర్వాత తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని తాను వ్యతిరేకించి పార్టీ నుంచి దూరం అవడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనకి సత్యవేడు టీడీపీ టికెట్ను కేటాయించడం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకంతో త్వరలో జరిగే ఎన్నికల్లో సత్యవేడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ భాస్కరన్, పి గోవిందస్వామి, కెఎస్ రవిదాన పరశరామయ్య, పికే గణేష్ బాబు, వాసుదేవయ్య, బాలచంద్ర నాయుడు, పాలన శెట్టి, కూల్ డ్రింక్స్ రమేష్, ఆర్ముగం శెట్టి, డిష్ గిరిబాబు, రాజేందర్ రెడ్డి, గోవింద శెట్టి కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరం కూడా ఐక్యమత్య ఉండి పార్టీ నడిపించడానికి ప్రయత్నించండి. ఈ దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రులు దాన్ని విటినాడి నేను వచ్చాను. మీ బిడ్డగా మీకు సేవ చేయడానికి. నాకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేసిన తప్ప ఎమ్మెల్యే పదవిని చెప్పి విలాసం జీవితం గడపలేదు. ప్రతినిత్యం ప్రజల కోసం ఉన్నా, ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా కూడా నేను ప్రజల మధ్యలో ఉండిపోయాను. అందుకని ఈ అవమానం కోసమే భరించలేక మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని కూడా తెలియదు నేను పోవడం, నేను మా అబ్బాయి తప్ప ఇక్కడి నుంచి మేము విజయవాడకి వెళ్ళడం కానీ లోకేష్ కానీ ఎక్కడ ఇవదో మా కుటుంబ సభ్యులు కూడా తెలియదు. అలాంటి సందర్భాల్లో మేము పోవడం, భగవంతుడు నన్ను లాక్కొని పోయి ఆడ పెట్టాడు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు తనను తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారని టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు తెలిపారు. చిత్తూరు నగరంలో సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు కోసం జిల్లాలో బీసీలను కూటగట్టుకుని ఎంతో సేవలు చేశానన్నారు. కానీ చంద్రబాబు నాయుడు బీసీలకు ద్రోహం చేయడమే కాకుండా తనను తన కుటుంబాన్ని నట్టేట ముంచేశారన్నారు. సీఎం జగన్ బీసీలను ఆదరిస్తున్నారని, మంచి విజన్ ఉన్న యువ నాయకుడని కొనియాడారు. వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రెస్ మీట్ అనంతరం విజయానందరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తోడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, జ్ఞాన జగదీష్, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 20 లక్షల మంది నా ఫోటో పెట్టుకున్నారు. ఈరోజు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మదనపల్లి రాజంపేట పోయింది కూడా కానీ 20 లక్షల మంది బీసీ నాయకులందరికీ కూడా నేను ఆనరబుల్ ప్రెసిడెంట్ని. అంత సేవ చేసిన నన్నే చాలాసార్లు చెప్పినారు చాలామంది వచ్చే అని. కానీ ఓర్చుకొని అవమానాలు భరించి ఎన్ని అవమానాలు అంటే ఇప్పుడు మీకు చెప్పినాను. అరే ఈ రోజు కూడా నా ఫోటో పెట్టద్దు అంటారు కటౌట్లో. నేను ఏం చేసినా ఆయన రమ్మన్నాడని డైరెక్ట్గా పోయి చేరి నేను ఏదో సేవ చేసి ఈరోజు అందరితో విరోధం పెట్టుకున్నా. మా అన్నకి ఎంపీటీకి తీస్తే మా అన్నకు కూడా చేయలే. నేను పెద్ద ఆయనకి సర్వీస్ చేసిన. ఆయన చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారని. శ్రీగే బాబు గారికి కూడా విరోధం చేసుకున్నా. చిత్తూరులో అందరూ చిన్నప్పుడు మేము తిరిగిన వాళ్ళందరూ విరోధం చేసుకొని తెలుగుదేశం పార్టీకి నేను సేవ చేస్తే నాకు జరిగే అవమానాలు ఇన్నా. నా కుటుంబాన్ని రోడ్లోకి లాగడమా 10,000 20,000 కూడా నేను పడిన కష్టాలు ఆ దేవుడికి తెలుసు. కార్యక్రమాలు ప్రతి చేశారు. అదేవిధంగా ఆటో వాళ్లకు ప్రభుత్వం ఏ విధంగా రేషన్ ఇస్తుందో అదేవిధంగా ప్రతి ఆటో వాళ్ళకందరికీ కూడా ఘనత అయింది. అదేవిధంగా వాళ్ళకందరికీ బట్టలు, వికలాంగులకు బట్టలు, వాళ్లకు రేషన్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి బీసీ కులానికి చెందిన ఇంతవరకు మచ్చుకు ఒక మేయర్ కానీ ఒక చైర్మన్, స్టేట్ చైర్మన్ పోస్టు కానీ ఏది కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఆయన కనీసం ఇవ్వాల్సిన విలువ గౌరవం అనేది ఏమాత్రం పట్టించుకొని సంప్రదాయం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఈరోజు చిత్తూరు జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మాట మీద విశ్వసించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఈ దేశంలోనే అత్యధిక ప్రాధాన్యత ఉండే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమాలు, అదేవిధంగా కుల ప్రాతిపదికనిస్తూ ఉండే పార్టీ పదవులు, వీటన్నిటినీ నచ్చి మా మీద విశ్వాసంతో ఈరోజు మా కుటుంబంలోకి వస్తున్నటువంటి రావూరి ఈశ్వరరావు గారిని మేమందరం కూడా మా కుటుంబ సభ్యుడిగా భావించి, తిరుమల క్షేత్రం తీర్థాలకు ప్రసిద్ధి. తిరుమలలో దాదాపు 3000కు పైగా తీర్థాలు ఉన్నట్లు వెంకటేశ్వర మహాత్యంలో తెలుపబడింది. కుమారధార, పసుపుధార, రామకృష్ణ తీర్థం, సుదర్శన తీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, భూగర్భ తీర్థం, నామాల తీర్థం, చక్ర తీర్థం, ఇలా ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది తుమ్ముర తీర్థం. ఈ తుమ్ముర తీర్థంపై V7 సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది తుమ్ముర తీర్థం. తుమ్మురుడు పేరు మీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసాన దశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికి అక్కడ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ 2గా చీలిపోవడం వల్ల తుమ్ముర తీర్థం ఏర్పడింది. పాల్గొన పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్లడానికి టీటీడీ యాజమాన్యం అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వేలాదిగా భక్తులు అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ తీర్థానికి ఇరుకైన మార్గంలో వెళ్ళి వస్తుంటారు. దారి పొడవునా పచ్చదనంతో కూడిన అనేక వృక్షాలు మనల్ని పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. తిరుమలలో ప్రతి రాయి అతిశైల భగవంతుని స్వరూపంగా, దేవతా స్వరూపంగా భక్తులు భావిస్తుంటారు. భక్తి ప్రవక్తలతో తుమ్ముర తీర్థం వెళ్ళి వస్తుంటారు భక్తులు. మహిళలు, కన్నెపిల్లలు, వృద్ధులు ఈ తీర్థ ప్రయాణానికి ఆసక్తి చూపుతుంటారు. దారి పొడవునా టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేస్తుంది. పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పమని మహర్షులను ప్రార్థించాడట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానం ఆచరించమని వాళ్ళు సెలవివ్వడంతో అలాగే చేసిన ఆ గంధర్వుడు మోక్షాన్ని పొందాడట. తుంబురుడు మోక్షాన్ని పొందిన తీర్థం కనుక ఈ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చింది. ఈ కారణంగానే తిరుమల వెళ్లిన భక్తులలో కొందరు ఈ తీర్థానికి చేరుకొని అందులో స్నానం ఆచరిస్తుంటారు. తిరుమలలోని పుణ్యతీర్థాలలో తుమ్ముర తీర్థం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే భక్తుల సమస్త పాపాలు హరించి పోతాయనేది భక్తుల విశ్వాసం. ఈ తుమ్ముర తీర్థానికి రాష్ట్రం నుంచే కాక తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. వీరందరికీ టీటీడీ దేవస్థానం వారు అన్న ప్రసాదాలను వితరణ చేస్తుంటారు. మార్చి 25న తుమ్ముర తీర్థంకు భక్తులను టీటీడీ అనుమతించనున్నది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి జిల్లాలో 660 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తిరుపతి జిల్లా ఆర్ఓ అయిన కలెక్టర్ లక్ష్మీషా, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్లు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సువిధా యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో ఆ ఫిర్యాదును పరిష్కరిస్తామని లక్ష్మీషా తెలిపారు. ఎన్నికల నిబంధనలను అన్ని పార్టీలకు ఒకే రకంగా వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆల్సో కండక్టింగ్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్, ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్స్కి, అలాగే డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్కి, అలాగే సెక్టర్ ఆఫీసర్స్కి కావాల్సిన ట్రైనింగ్స్ని ప్రతి RO లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేస్తారు. అలాగే జిల్లా లెవెల్లో కూడా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరీ ఫ్రీక్వెంట్గా పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ని కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. ఇదే పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్కి ముఖ్యంగా ఒక 2-3 ఆన్లైన్ యాప్స్ ఉన్నాయన్నమాట ఉపయోగించుకోవడానికి. అవి దాని గురించి కొంచెం చెప్తాను. ఒకటి సువిధా యాప్ అని ఒకటి ఉంది. ఈ సువిధా యాప్ ఆన్లైన్ యాప్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిండేది. పొలిటికల్ పార్టీ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కొరకు, అది వెహికల్ పర్మిషనా, ర్యాలీ పర్మిషనా, లేదా వాళ్ళ మీటింగ్ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది సువిధా యాప్ అని ఒకటి ఉంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం 4000 మంది పోలీస్ సిబ్బంది అవసరమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 2700 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.
లైసెన్స్ పొందిన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు 6,50,00,000 నగదు స్వాధీనం చేసుకున్నామని, అక్రమ నగదు అరికట్టేందుకు 7 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న అన్ని ఎన్డబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్డబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో. అదేవిధంగా వెపన్స్ కూడా వీళ్ళు అన్ని డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్లో ఎనీ విధమైన వయలెన్స్ ఏది టాలరేట్ చేయడం జరగదు, పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అన్ని విధంగా మేము మీడియా శాఖలో మేము కోరుకుంటాం. ఉన్న వెపన్స్ అన్ని చేసుకున్నాం. మీకు ఆ ఫిగర్ వీళ్ళు కింద ప్రశ్న మనం క్యాష్ మొబిలైజ్ చేసిందన్నీ ఈఎస్ఎల్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చేసింది. సో అప్రాక్సిమేట్గా మన తిరుపతి జిల్లా 6.5 crores వరకు ఓవరాల్ వర్త్ సీజ్ చేయడం జరిగింది. మన జిల్లా పరిధిలో మన ఫోర్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి 4,000 members ఫోర్స్ రిక్వైర్మెంట్ పెట్టాము. ఇప్పటి వరకు మనకు 2,007 members మన జిల్లాలో ఉన్నారు. 7 ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దే విల్ బి నోటిఫైడ్ స్టాటిక్ చెక్ పోస్ట్. వైసీపీ రౌడీ రాజకీయాలను సహించేది లేదని ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం మురకంబట్టలో టీడీపీ పార్టీలో చేరిన నవీన్ కుమార్పై ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్న అనుచరులు దాడి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ కుమార్ను గురజాల జగన్మోహన్ పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీలో చేరుతున్న యువకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం రౌడీ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. రాజకీయాలు చేయండి, కానీ గూండాగిరి చేస్తూ కార్యకర్తలపైన, వారి కుటుంబ సభ్యులపైన దాడి చేయడం మంచిది కాదన్నారు. వైసీపీ నాయకులు రౌడీ రాజకీయం చేయడాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో రౌడీ రాజకీయాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన జిల్లా విద్యా అధికారులు. ఓటర్ల అవగాహనకై నగర వీధుల్లో స్వీప్ ర్యాలీని నిర్వహించిన జిల్లా కలెక్టర్. సినీ నటుడు మంచు మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తనయుడు మంచు మనోజ్ అభయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో అన్నదానం. రానున్న ఎన్నికల్లో గెలుపొంది మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని శ్రీవారిని వేడుకున్నానన్న స్పీకర్ వీరభద్రస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.